Hello guys, welcome to review of another match, another low scoring thriller between పంజాబ్ అండ్ కలకత్తా. వీళ్ళ రెండు టీంలకి ఇప్పుడు మంచి రసవత్తరమైన మ్యాచ్లు అవుతున్నాయి బ్రో. లాస్ట్ ఇయర్ ఏమో హై స్కోరింగ్ హైయెస్ట్ చేజ్ చేసింది పంజాబ్, ఏమో లోయెస్ట్ శశాంక్ సింగ్ స్కోరింగ్ ఐపీఎల్ డిఫెండ్ చేసింది. రెండు అదే మంచి మ్యాచ్లు అసలు. ఆ, ఎవరైనా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసి ఈ మ్యాచ్ ఏముంటుంది అని పోయిన వాళ్ళు మంచి మ్యాచ్ మిస్ అయ్యి ఉంటారు. నిజంగా నేను అంతే. నేను ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్ వచ్చేసరికి చూసాను, వాళ్ళు 5 వికెట్స్ పడగానే లైట్ తీసుకున్నాను. ఎందుకో పంజాబ్ బ్యాటింగ్ అవుతున్నప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి చూసాను 2 వికెట్స్ పడ్డాయి కలకత్తా బ్యాటింగ్ అప్పుడు. పడ్డాక 2 వికెట్స్ పడ్డాయి, మంచి పార్ట్నర్షిప్ వెళ్తుంది. రహానే ఇంకా రఘువంశీ ఆడుతున్నారు. సర్లే అయిపోయింది మ్యాచ్, ఏం చూస్తాంలే అన్నాక కొద్దిసేపు తర్వాత చూసేసరికి 5 వికెట్స్ సడన్ గా. ఫట్ 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 ఫట్. ఫట్ 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 ఇదేంది సడన్ గా భలే రసవత్తరంగా సాగుతుందని చెప్పి ఓపెన్ చేశాను మళ్ళీ. నేను పంజాబ్ ఇన్నింగ్స్ మొత్తం చూసా పంజాబ్ ఇన్నింగ్స్. హ్మ్. ఏంట్రా వీళ్ళు బ్యాక్ టు ఓల్డ్ పంజాబ్ అనుకున్నా. ఏంట్రా వస్తున్నారు పోతున్నారు చూస్తే హర్షిత్ రాణా రమన్దీప్ సింగ్ మూడు ఇలా పట్టాయి. హర్షిత్ రాణా రమన్దీప్ సింగ్ ఆ, క్యాచ్ బౌలర్. ఏంట్రా ఇట్లా ఒకటి శ్రేయస్ డక్ అవుట్. ఒక్కరు ఉన్నట్లే సుశాంత్ సింగ్ సుశాంత్ సింగే కదా ఆ, అసలు ఎవ్వరు. ఒక్కరు కూడా స్టాండ్ ఇవ్వాల. ఇంగ్లీష్ వచ్చాడు, ఇంగ్లీష్ ఏదో ఆడుతుంటే ఇంగ్లీష్ పోయాడు. ఆ, మ్యాక్స్వెల్ ఈ రోజు ఆడుతుంటే మ్యాక్స్వెల్ పోయాడు. ఈయన చూస్తే చివరికి 100 లోపు వస్తాయి అనుకుంటే లాస్ట్ లో బార్లెట్ 11 రన్లు కొట్టాడు ఎలాగో. లాక్కెళ్ళాడు. అవే ఇంపార్టెంట్ అనే లాస్ట్ లో. 111 ఏముంది, ఒక కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ అసలు మామూలు ఉంటది వాళ్ళే. కేకేఆర్ కేకేఆర్ బ్యాటింగ్ లైనప్. అసలు కేకేఆర్ ఈజీగా చేసేస్తా అనుకున్నా. మంచి నెట్ రన్ రేట్ బూస్ట్ వస్తుందేమో అనుకునే వాళ్ళు కేకేఆర్ కి. ఏముంది, మంచి బ్యాటర్స్ కూడా ఉన్నారు కేకేఆర్ కి అనుకున్న. స్టార్టింగ్ లో సడన్ గా పంజాబ్ 2 వికెట్స్ తీసింది. 2 వికెట్స్ తీయగానే కొంచెం హోప్ వచ్చిండే అదైతే పంజాబ్ కి. మెల్లగా మళ్ళీ రహానే రఘువంశీ స్టార్ట్ చేశారు స్టాండ్ ఇచ్చారు. పార్ట్నర్షిప్. రహా అనేది నాట్ అవుట్ బ్రో. ఎల్బిడబ్ల్యూ ఇంపాక్ట్, ఎల్బిడబ్ల్యూ అవుతాడు, రివ్యూ తీసుకోడు. ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్. నేను రహానే ఫస్ట్ ఓవర్ లో మధ్యలో పెట్టాను నేను కూడా మ్యాచ్. అసలు రహానే గానీ ఆ రివ్యూ తీసుకొని ఉంటే మేబీ ఇవాళ కలకత్తా మ్యాచ్ గెలిచేదేమో. ఒకప్పుడు ఎట్లా వాళ్ళ 10 ఓవర్లే 120 స్కోర్ ఉండే. ఈరోజు ఇప్పుడు చూడు ఎలా అయిపోయింది. 110 స్కోర్ కూడా చేయలేకపోతున్నారు కలకత్తా వాళ్ళు. ఈ రోజు శ్రేయస్ అయ్యర్ వాల్యూ తెలిసి ఉంటది కలకత్తా వాళ్ళకి. శ్రేయస్ అయ్యర్ సార్ క్యాప్టెన్సీ అది. రివెంజ్ ఆన్ హిజ్ ఓల్డ్ టీమ్. ఇంకోటి యూజీ చాహల్ కూడా మంచి కంబ్యాక్ బ్రో ఇవాళ. అది యూజీ చాహల్ మెయిన్. మిడిల్ ఆర్డర్ అసలు మెయిన్ యూజీ చాహల్ ఇవాళ వికెట్లు తీశాడు. రపా 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 అసలు. హైయెస్ట్ వికెట్ టేకరు అందులో. ఏపీలో వికెట్స్ తీయట్లే, ఎట్లా పడితే అట్లా కొట్టించుకుంటున్నాడు. ఏంట్రా 18 క్రోర్స్ పెట్టి కొన్నారు పాపము. పంజాబ్ వాళ్ళు రిక్కీ పాయింటింగ్ అంతా నమ్మకం పెట్టుకున్నాడు. ఏంటి ఇది చాలా పర్ఫామ్ చేయట్లేదే అనుకున్నా. కానీ ఇవాళ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. గత 2 మ్యాచెస్ నుంచి బాగా జరుగుతున్నాయి ఐపీఎల్ మ్యాచెస్. ఆర్సీ మ్యాచ్, ముంబై నిన్న, ఈ రోజు. అదే కదా, ఐపీఎల్ బ్యాక్ టు ఫామ్. అదే. అసలు కానీ ఇన్ని రోజులు అయింది బ్రో గుడ్ ఒక సైన్. లోయెస్ట్ స్కోరింగ్ డిఫెండ్ చేయడం అదే చూసి. కదా, లోయెస్ట్ స్కోర్ థ్రిల్లర్ మళ్ళీ. చాలా రోజులు ఫస్ట్ అవుతుంది. సీజన్ నుంచి 200 కొట్టడం చేర్చాడు, 250లు 260లు. ఏంటి అది లోవర్ స్కోర్ రా. అప్పుడెప్పుడు ముంబైలో ఇలాంటి డిఫెండ్ చేసేవాళ్ళు 120 130 ఇట్లా. తర్వాత ఇదే ఫస్ట్ మ్యాచ్. నాకైతే ఒకప్పటి ఎస్ఆర్హెచ్ గుర్తొచ్చింది వాళ్ళ పంజాబ్ బౌలింగ్ ఆ చూసి. ఎస్, విలియమ్సన్ ఉన్నప్పుడు విలియమ్సన్ ఉన్నప్పుడు 2018. వాళ్ళే ఉండేది అప్పుడు మ్యాచ్. కానీ ఇంకేం. అసలు వీళ్ళిద్దరు రెండు టీమ్స్ భలే ఈ మధ్య రైవల్స్ అయిపోయినారు బ్రో. కలకత్తా పంజాబ్. కలకత్తా ఆ, శ్రేయస్ అయ్యర్ని రిటర్న్ చేసుకోలేదు, పంజాబ్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ సీజన్ శ్రేయస్ అయ్యర్ కలకత్తాలో ఉన్నప్పుడు పంజాబ్ ఐపీఎల్ లో హైయెస్ట్ రన్ చేసి చేస్తుంది చేసింది. కలకత్తా మీద. ఈసారి పంజాబ్ లోయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్ డిఫెండ్ చేస్తుంది. అసలు క్రేజీ. మంచి రైవల్ స్టార్ట్ అవుతుంది రెండు టీమ్స్ కి. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వాల్యూ తెలిసి ఉంటది వాళ్ళకి. శ్రేయస్ అయ్యర్ ఇంతకుముందు అసలు ఏం రాలేదు. శ్రేయస్ అయ్యర్ కొంచెం కూడా పేరు అంతా గంభీర్కి వెళ్ళిపోయింది. గంభీర్ ఇప్పుడు గెలిపోయింది. ఈరోజు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అది మంచిగా బాగా ఫీల్ అయ్యింటారు బాగా. కానీ మంచి మ్యాచ్ జరుగుతుంది ఈ మంచి మధ్య. మ్యాచ్. హ్యాపీ. నిజంగా కొంచెం ఈ హై స్కోర్ మ్యాచెస్ చూసి చూసి ఇవాళ సడన్ గా లో స్కోర్ చూడగానే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. అదే, రిలాక్సేషన్ చాట్స్ అన్ని ఉంటాయి ఇప్పుడు. ఇట్లాంటి మ్యాచ్ లో బట్ ఇలా ఉండాలి బ్రో స్టేడియం లో. స్టేడియం లో అది ఇట్లాంటి మ్యాచ్ లైవ్ చూస్తే మజా ఉంటది అసలు. అసలు ప్రతి డాట్ బాల్ కి అరుస్తారు, ఆ, ప్రతి సింగిల్ కి అరుస్తారు, బాగుంటది చీర్ అప్పుడు. చేస్తుంటారు, క్రేజీ ఉంటది. ఆ ఎన్వైరన్మెంట్ భలే ఉంటది. చూద్దాం మన. ఎస్, చూద్దాం ఇంకా. అది ఫ్రెండ్స్, ఇట్లా జరిగింది మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ మళ్ళీ ఇలాంటి ఇంకా ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాం. అప్పుడే కదా మంచి ఇంట్రెస్టింగ్ ఉండేది.
ఓకే గైస్, సీ యూ.